ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మన అంశం యేసు అగ్ని జ్వాలలతో ప్రత్యక్షత. అగ్ని జ్వాలలతో ప్రత్యక్షత అను అమూల్యమైన అంశమును మనము కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసి వాక్యం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు మీకే చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో మా ప్రియ ప్రభు, మీ అమూల్యమైన వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చెప్పుటకు నాకు, వినుటకు ఈ భక్తులకి అర్థం చేసుకునే శక్తి, గ్రహించే మనస్సు, గ్రహించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యము ద్వారా ఈ వాక్యం ఆలకిస్తున్న భక్తులందరినీ బహుగా దీవించమని మనం చేసుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు ప్రభు అగ్ని జ్వాలలతో ఎప్పుడు ప్రత్యక్షమవుతారంటే 1000 ఏండ్లు పరిపాలన ముగింపులో కొద్ది సమయం పాతాళ అగాధములో ఉన్న అపవాది విడిపించబడడం జరుగుతుంది. ఈ అపవాది విడిపించబడిన వెంటనే ఈ అపవాది మొత్తం ప్రపంచమంతటిని తిరిగేస్తాడండి. ప్రపంచమంతా తిరిగేసి కొంతమంది మనుషులను తన పక్షం చేసేసుకుని యెరూషలేం పట్టణాన్ని సర్వనాశనం చేసేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలో ప్రకటన గ్రంథం 27 నుండి 10 వచనాలు చూచినప్పుడు గోగు మాగోగు అనేటువంటి వారు ఈ సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోతారండి. వాళ్ళు సాతాను మాట వినేసి సాతాను ప్రేరేపణ ప్రకారంగా సాతాను చెప్పినట్లుగా సియోను కొండ మీద ఉన్న యేసయ్య సింహాసనమును, యెరూషలేము పట్టణమును సర్వనాశనం చేసేయడానికి వెళతారండి. అప్పుడు పరలోకము నుండి అగ్ని దిగొచ్చి వారందరినీ కాల్చేస్తారు. అప్పటితో వాడి పని పూర్తవుతుంది. అపవాదిని కూడా నరకములోనికి త్రోసివేయడం జరుగుతుంది. అంతటితో 1000 ఏండ్ల పరిపాలన ముగింపు అవుతుంది. అప్పుడు వెంటనే యేసు ప్రభువారు భూలోకమును విడిచిపెట్టి ఆకాశ మండలములో ఉన్న ధవళమైన మహాసింహాసనం మీదకి ఎక్కి అక్కడ ఆసీనుడై ఉంటాడు. ఈ 1000 ఏండ్లు పరిపాలన ముగించుకుని ఆకాశ మండలములో ఉన్న మహిమగల సింహాసనం మీదకి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆయన రూపం మారిపోతుందండి. అంతవరకు గొర్రె పిల్లలాగా ఉన్న యేసయ్య ఒక్కసారిగా భయంకరమైనటువంటి సింహపు రూపాలు ధరించేస్తాడండి. భయంకరమైన ప్రత్యక్షత అన్నమాట అది. అంతవరకు ఆయనతో చాలా చనువుగా తిరుగుతారు ఈ మనుషులందరూ. అంతవరకు ఈ మనుషులతో కూడా యేసయ్య చాలా చనువుగా తిరుగుతాడు. అందరూ యేసయ్య చుట్టూ చేసే కూడా తిరుగుతారు. కానీ ఎప్పుడైతే ధవళ సింహాసనం మీద కూర్చుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమవుతారో ఆ ప్రత్యక్షతను మనుషులు ఎవరు చూడలేరండి. భయపడిపోతారు. అది భయంకరమైన ప్రత్యక్షత. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:6లో ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయును. సృష్టికర్త అయిన మహోన్నతుడైన సర్వోన్నతుడైన జీవము గల దేవుడైన యెహోవాను ఎరగని వారికిని 2000 సంవత్సరాల నుండి ప్రకటింపబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయుటకు
ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై ధవళమైన మహాసింహాసనం మీద కూర్చుంటాడట. యెషయా గ్రంథం 66:15. ఆలకించుడి, మహాకోపముతోనూ ప్రతీకారము చేయుటకు అగ్ని జ్వాలలతో గద్దించుటకు యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. చూసారా, మహాకోపముతో వచ్చేస్తున్నాడట. ప్రతీకారము చేయుటకు అగ్ని జ్వాలలతో గద్దించుటకు అగ్ని రూపముగా యెహోవా వచ్చుచున్నాడు అని వ్రాయబడింది. అది ఆ ప్రత్యక్షతను గురించిన అమూల్యమైన వాక్యం. చూడండి, ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఆ సింహాసనము పేరు ధవళ సింహాసనం. ధవళము అంటే తెల్లని. దానికే మత్తయి సువార్త 25:31లో మహిమ గల సింహాసనమని వ్రాయబడి ఉన్నది. మహిమ అంటే విపరీతమైన వెలుగు కలిగినది. దానికే క్రీస్తు న్యాయపీఠమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానములో బ్రతికి బయటికి రావటానికి ఆయన ఒక మాటను ఉపయోగించాడు. అదే తీర్పు పునరుత్థానం జరిగేటప్పుడు కూడా ఒక మాట ఆయన ఉపయోగిస్తాడట. బహుశా అప్పుడు పలికే మాట కూడా ఇలాగే ఉండొచ్చు. జీవ పునరుత్థానము జరిగేటప్పుడు ప్రేమతో ఆహ్వానించాడు, తీర్పు పునరుత్థానానికి కోపముతో ఆహ్వానిస్తాడేమో. ఏయ్, ఇక్కడికి ఎక్కిరండి పిలవచ్చు. అప్పుడు తీర్పు పునరుత్థానం జరుగుతుంది. తీర్పు పునరుత్థానములో బ్రతికి బయటికి వచ్చిన మనుషులు వాళ్ళు ఏ శరీరంతో వస్తారు? వాళ్ళు ఆత్మ సంబంధమైన శరీరంతోనే సమాధుల్లో నుండి లేచి బయటకు వస్తారు. ప్రకటన గ్రంథం 20:5 వచనములో కడమ మృతులు అని చెప్పబడింది. యెషయా గ్రంథం 26:19 భూమి తనలోనున్న మృతులను సజీవులనుగా చేయును. ప్రకటన 20:13 సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును. ప్రకటన 20:13 పాతాళము దాని వశములో ఉన్న మృతులను అప్పగించును. పేతురు 2వ పత్రిక 2:4 పూర్వము పాపము చేసిన దేవదూతలు పాతాళ లోకములో ఉన్న కటిక చీకటి బిలములో నుండి తీర్పు కొరకు బయటికి వచ్చేదారు. వీరందరూ తీర్పు కొరకు బయటికి వస్తారు. వారందరికీ పెట్టబడిన పేరు కడమ మృతులు. వారు మరి ఏ శరీరంతో వస్తారు అని అంటే వారు కూడా ఆత్మ సంబంధమైన శరీరముతో వస్తారు. ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతము మనము జీవిస్తూ ఉన్న ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. చనిపోయిన తర్వాత పునరుత్థానమందు లేచే శరీరము ఆత్మ సంబంధమైన శరీరం. భక్తుల శరీరాలకి ప్రత్యేకమైన మాటలు ఉపయోగించబడ్డాయి. ఆత్మ సంబంధమైన శరీరములు ధరించుకుని సమాధుల్లో నుండి లేచి ఆకాశమండలములో ఉన్నటువంటి మహిమ సింహాసనం యొద్దకు ఎత్తబడి ఆ సింహాసనం ఎదుట పోగు చేయబడతారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆ సింహాసనం ఎదుట పోగు చేయబడతారు. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుతున్నాను, వినండి. దానియేలు 7:10 కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రకటన 20:12 అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. జీవ గ్రంథములో భక్తుల పేర్లు వ్రాయబడతాయి,
వేరొక జీవ గ్రంథములో దుష్టుల పేర్లు వ్రాయబడతాయి. అది తీర్పు తీర్చేటప్పుడు ఉపయోగించే గ్రంథం. భక్తులకి బహుమానాలు ఇచ్చేటప్పుడు ఉపయోగించే గ్రంథం పేరు జీవ గ్రంథం. దుష్టులకు తీర్పు తీర్చడానికి ఉపయోగించే గ్రంథం పేరు జీవ గ్రంథమను వేరొక గ్రంథం. మనుషులు వారి వారి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథము బట్టబయలై పొందుదురు తీర్పును. అంత్య తీర్పునందున యేసు నిరక్షకుడే మహాభయంకరమౌ సింహంబుగా నుండున్. మహాభయంకరమౌ సింహంబుగా నుండున్. ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? గ్రంథాలు తెరవబడినప్పుడు ఆ గ్రంథాలలో వ్రాయబడిన దానిని బట్టి మనుషులు తీర్పు తీర్చబడతారు ప్రియులారా. ఆ సమయమున మనుషులు ఆయన ఎదుట నిలబడి గడగడ వణిక్కిపోతారు ప్రియులారా. అది చాలా భయంకరమైనటువంటి సమయం. ఏమేమి తీర్పులకు వస్తాయో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రసంగి గ్రంథము 3:17, 11, 9, 12, 14లో వ్రాయబడిన మాటలు. గూఢమైన ప్రతి అంశము, అది మంచిదే గాని చెడ్డదే గాని, ప్రతి క్రియ తీర్పులోనికి వచ్చును. నువ్వు మంచి చేసినా నీవు చెడ్డ చేసినా ప్రతీది గూఢమైన రహస్యమైన ప్రతీది కూడా ఆ రోజు తీర్పులోకి వస్తుంది. మత్తయి సువార్త 12:36, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనము ఊరకనే చాలా వ్యర్థమైన మాటలు పలికేస్తుంటామండి. చాలామందిని సడన్గా దూషించేస్తూ ఉంటాం, లేనిపోని మాటలు పలికేస్తుంటాం, కొన్ని అబద్ధాలు పలికేస్తుంటాం. కొంతమంది మీద ఈర్ష్య ద్వేషాలతో కలిసి మనము కొన్ని మాటలు పలికేస్తామే. ఇక్కడ చెప్పబడింది, మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వస్తుంది. అయ్య బాబు, ప్రతి మాటకి లెక్క అప్పగించాలంట అక్కడ. అందుకని మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎలా పడితే అలాగా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే తీర్పు ఉంది, జాగ్రత్త. ప్రతి మాటకి సమాధానం చెప్పాలంట. అక్కడ మరలా చెప్పబడుతుంది, దాని క్రిందనే ఒక మాట ఉంది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. చాలా జాగ్రత్తగా పలకటానికి ప్రయత్నించేయండి. రోమా 2:16, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 ఈ వచనాలను బట్టి చూసినప్పుడు ప్రతి రహస్యము తీర్పులోనికి వస్తుందంట. ఎవరు తప్పించుకోగలరండి? పేతురు 2వ పత్రిక 2:1, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలందరూ కూడా తీర్పులోనికి వస్తారట. మత్తయి 25:32లో చూసినప్పుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేయునట్లు వారిని వేరు చేయును, కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. ఈ విధముగా తీర్పులో
నీతిమంతులుగా తీర్చబడిన వారు కుడివైపున నిలబెట్టబడతారు, వారికి గొర్రెలని పేరు పెట్టబడింది. తీర్పులో దుష్టులుగా, అనీతిమంతులుగా, దుర్మార్గులుగా తీర్పు తీర్చబడిన వారు ఎడమ ప్రక్కన నిలబెట్టబడతారు, వారికి మేకలు అని పేరు పెట్టబడింది. అది ఆ రోజు తీర్పండి చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ తీర్పు నుండి ఎవ్వరు తప్పించబడలేరు. ఒకవేళ ఎవరైనా అబద్ధం ఆడితే ఆ జీవగ్రంథం సూపర్ కంప్యూటర్లు అండి బాబు అవి. ఆ గ్రంథాలకే జీవం ఉంటుందట, ఆ గ్రంథాలే బదులు పలుకుతాయట, ఆ గ్రంథాలే ఎదురు సమాధానం ఇస్తాయట. ఎవరు తప్పించబడలేరండి. తీర్పు ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి భయపడుతూ, ఏ పాపము చేయకుండా జాగ్రత్త పడుతూ, భయభక్తులు కలిగి తీర్పు గురించి భయపడుతూ, పాపములను విడిచిపెట్టి సంపూర్ణ మారుమనసు పొంది పరిశుద్ధులుగా తీర్చబడటానికి, పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించటానికి, భక్తిగా జీవించటానికి, ఎప్పటికప్పుడు పాపములను శుద్ధి చేసుకుంటూ పవిత్రమైన జీవితము జీవించటానికి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు నిత్యము సిద్ధపడుతూ ఉండాలి. మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా, ఓ మానవా తీర్పు దినం దాగలేవురా. ఆ తీర్పు రోజున ఎవ్వరు దాగలేరు. భయపడండి ప్రియులారా. సరదాగా చేసే పాపాలు, సంతోషంగా చేసే పాపాలు ప్రతీది కూడా తీర్పునకు వస్తాయి. జాగ్రత్త. దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతి ప్రవర్తన కలిగి జీవించండి. తీర్పు రోజున దుష్టుడుగా కాకుండా, అనీతిమంతుడుగా కాకుండా, భక్తుడుగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడటానికి ఎప్పటి నుండే సిద్ధపడండి. ఇది అంత్య తీర్పు. ఆ తీర్పులో మనుషులందరూ రెండు భాగాలు చేయబడతారు. మత్తయి సువార్త 25:34 యేసయ్య అంటున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకునుడి అని యేసయ్య పలుకుతారు. రెండవ భాగం మత్తయి సువార్త 25:41 శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఒక భాగమైతే, తండ్రి చేత శపింపబడిన వారు మరి ఒక భాగం అన్నమాట. ఈ శపింపబడిన వారు అని చెప్పి ఎందుకు వ్రాయబడింది అని అంటే ప్రియులరా, కొన్ని మాటలు చెప్తా, కొన్ని వాక్యములు చదువుతాను. మత్తయి సువార్త 7:21-23 చూచినప్పుడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోకములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయు వాడే ప్రవేశించు. తండ్రి చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. అప్పుడు చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం, అన్య భాషలు మాట్లాడాం, అద్భుతాలు చేసాం, ఎన్నో కార్యాలు చేసాం కదా అని అంటే యేసయ్య ఒక మాట చెప్తాడు, అక్రమము చేయు వారలారా నన్ను విడిచి పోండి అంటాడు. ఇక్కడ ఈ భూలోకములో ప్రియులారా, భక్తి అనేది కూడా చేస్తున్నారు, కానీ సక్రమమైన రీతిలో చేయకపోయినా, తండ్రి చిత్త ప్రకారము చేయకపోయినా అది అక్రమము అవుతుంది. అక్రమముగా చేసే భక్తి కూడా దేవునికి ఇష్టం అవ్వదు. అక్రమముగా చేసే భక్తి పరులు కూడా పరలోకానికి వారసులు కారు, వారు శపించబడిన లిస్టులోనే ఉంటారు. మత్తయి సువార్త 5:22 తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మన తోటి సహోదరులను మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీలు లేదు. అలా మాట్లాడితే శపించబడిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. యోహాను మొదటి పత్రిక 3:15
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని ఎరుగుదుము. నిత్యజీవం అనగా పరలోకం. పరలోకము లేనిచో వారికి నరకమే కదా. చాలామంది భయం లేకుండా తోటి సహోదరులను దూషిస్తూ, ద్వేషిస్తూ, విమర్శిస్తూ, వారి గురించి చెడ్డ మాటలు పలుకుచూ, చెడ్డ ప్రచారాలు చేస్తూ, సహోదర ప్రేమ ఏమాత్రం లేకుండా భయంకరమైనటువంటి విమర్శలకు గురి అయినటువంటి వ్యక్తులందరూ కూడా శపించబడినటువంటి వారి లిస్టులోకి వస్తారు. వారికి పరలోకం ఉండదట, వారు నరకానికి పోవాల్సిందే. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు చేతనైతే ప్రేమించు ఇతరుల్ని, తోటి సహోదరుల్ని, తోటి దైవ సేవకుల్ని, తోటి విశ్వాసుల్ని చేతనైతే ప్రేమించు, లేదంటే మౌనంగా ఉండు. కానీ ద్వేషించకూడదు. ద్వేషించిన, దూషించిన, విమర్శించిన, వాళ్ళ గురించి వాళ్ళ మీద నేరస్థాపం చేసిన, నిందలు వేసిన, వాళ్ళని అవమానపరిచిన చేసిన భక్తికి ఫలితం ఉండదు. అది అక్రమమైన రీతిలో ఉంటుంది. వాళ్ళు శపించబడిన వారి లిస్టులోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 చూచినప్పుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ చదవబడినటువంటి లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఎప్పటికైనా మనసు మార్చుకుని, మారు మనసు పొంది, నీతిగా జీవించుచు పరలోకము కొరకు సిద్ధపడినట్లయితే పరలోకం చేరడం జరుగుతుంది. లేనట్లయితే ప్రియులారా, పరలోకము చేరకపోతే మిగిలేది నరకమే. ఇదండి యేసు ప్రభువారు అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమైనప్పుడు జరిగే భయంకరమైనటువంటి సంఘటనలు. తీర్పు దినమున యేసు ప్రభుల వారు ధవళమైన మహాసింహాసనం మీద కూర్చున్నప్పుడు చాలా భయంకరముగా కనిపిస్తారు. ఒక విషయం ఆలోచించండి. ఎన్నో లక్షల కోట్ల మంది ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉంటారు. వాళ్ళందరికీ యేసు ప్రభు కనపడతాడు. వాళ్ళందరినీ యేసు ప్రభు చూస్తారు. అంటే ఆయన స్వరూపం ఎంత స్వరూపం కలిగి ఉంటాడో ఆలోచించండి. ఆ సింహాసనం ఎంత పెద్దది ఉంటుందో ఆలోచించండి. లక్షల కోట్ల మంది జనము ఆయన ముందు చీమల్లా కనపడతారు. ఆయన నేలను ప్రాగుతున్న చీమ దగ్గర మనము నిలబడితే ఆ చీమ స్వరూపం ఎంత ఉంటుంది, మన స్వరూపం ఎంత ఉంటుందో ఆలోచించండి. చీమల్లాగేమో మనుషులందరూ ఉంటారు. చీమల్లాంటి మనుషులకు అందరికీ యేసయ్య కనిపిస్తాడు. అంటే ఆయన స్వరూపం ఎంత పెద్ద స్వరూపం ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆ రోజు ఆయన్ని ఎవరు చూడలేరంట. అది భయంకరమైనటువంటి దినం. ప్రియులారా, ఆ దినము గురించి కొన్ని వాక్యాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. చూడండి. యోవేలు 1:15. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. ఆ తీర్పు దినము గురించి ఇక్కడ వ్రాయబడుతున్న సత్యం ఏమిటంటే, అది భయంకరమైన దినమంట. ఒక ప్రళయం వచ్చినట్లుగా, ఒక సునామీ వచ్చినట్లుగా ఆ దినము భయంకరముగా ఉంటుందట. యోవేలు 2:31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యేసయ్య తీర్పు తీర్చే ఆ దినమున, ఆ భయంకరమైన దినమున, ఆ మహాదినమున సూర్యుడు తేజోహీనుడైపోతాడట.
ఇంకా సూర్యునిలో ఇంకా ఏమాత్రము వెలుగు అనేది ఉండదండి. చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు. ఇప్పుడు ఇంతకని ఈ తీర్పు ఏ మండలంలో జరుగుతుంది అని అంటే సూర్యగోళము కంటే పైనే జరుగుతుంది. ఒక పెద్ద భారీ నక్షత్రం మీద ఈ ఏర్పాట్లు జరిగించవచ్చు. సూర్యుడు తేజోహీనుడు అయిపోతాడు. అసలు సూర్యుని వెలిగే ఏ మూలకి కనపడదు. చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు, నా ఎర్రగా కనపడతాడు. ప్రకటన గ్రంథం 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. సూర్యుడు, చంద్రుడు, భూగోళం ఇవన్నీ కూడా ధవళ సింహాసనం ఉన్న నక్షత్ర మండలం క్రింద ఉన్నవే. ఇవన్నీ అవి పెద్ద లెక్కల్లోకి రావు. పేతురు 2వ పత్రిక 2:10 అంటున్నాడు, తీర్పు దినము అది ఆఖరు దినం, అది మహాదినం. మత్తయి సువార్త 10:28 చూచినప్పుడు ప్రియులారా, ఆత్మను చంప నేర దేహమునే చంపు వానికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడుడి అంటాడు. ఆ తీర్పు రోజున శాపగ్రస్తుల లిస్టులో వెళ్ళిన వారికి శిక్ష ఏమిటంటే భయంకరమైన నరక శిక్ష. దేహమును ఆత్మను కూడా ఆ నరకములో శిక్షించే శక్తి కలిగిన వాడు యేసయ్య. ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి. లూకా 21:36 చూచినప్పుడు, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. తీర్పు తీర్చే దినమున ధవళమైన మహాసింహాసనం మీద యేసయ్య కూర్చున్న రోజున భయంకరమైనటువంటి ప్రత్యక్షతను కలిగి ఉన్న రోజున ఒక జడ్జి వలె కఠినముగా తీర్పు తీర్చి, న్యాయమును తీర్చి, తీర్పును ప్రకటించే రోజున యేసయ్య ఎదుట నిలవబడుటకు ఎవరికి దమ్ములు ధైర్యము సరిపోతాడు. ఆ రోజున ధైర్యముగా యేసయ్య ఎదుట నిలవబడుటకు శక్తి కావాలట. అట్టి శక్తి పొందుటకు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మనము చేసే ప్రార్థనలో కూడా, ప్రభువా నీవు తీర్పు తీర్చే రోజున నీ ఎదుట నిలవబడే శక్తి నాకు దయచే ప్రభు అని మన ప్రార్థన, నిత్య ప్రార్థనలో కూడా మనం ఈ మాట కూడా ప్రార్థన చేయవలసి ఉంటుందన్నమాట. ఈ లోకములో నీవు ఏం చేసినా చెల్లిపోవచ్చు, నీవు ఈ లోకస్తులను మెప్పించవచ్చు, రక్తి కట్టించుకోగలగొచ్చు, అందరి చేత యథార్థవంతుణ్ణి, భక్తుణ్ణి, నీతిమంతుణ్ణి అని అనిపించుకోవచ్చు. కానీ నీవు చేసే ప్రార్థన, నీవు చేసే భక్తి యథార్థమైనదో కాదో, నిజాయితీ కలిగినదో కాదో, నీతి కలిగినదో కాదో, దేవుని చిత్తానుసారమైనదో కాదో, అక్రమమైనదో సక్రమమైనదో ఆ రోజు తేల్తుంది. ఈ లోకములో భక్తులుగా మెప్పించుకున్న వాళ్ళే, ప్రభువా ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేశాం, మమ్మల్ని ఎరగనంటావేటి అనేటువంటి వాళ్ళు ఈ లోకమును మెప్పించుకున్న వారే దేవుని తీర్పులో ఎవరు అసలు సిసరైన భక్తులో, ఎవరు నకిలీ భక్తులో, ఎవరు యథార్థముగా ఆరాధించిన వాళ్ళు, ఎవరు అబద్ధముగా ఆరాధించిన వారు, ఎవరు సక్రమంగా ఆరాధించిన వాళ్ళు, ఎవరు అక్రమంగా ఆరాధించిన వాళ్ళు ఆ తీర్పు రోజున తేలిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పు పొందకపోయినా పర్వాలేదు, మనుషుల ఎదుట మనం రక్తి కట్టించుకోవాల్సిన పని లేదు.
దేవుని దృష్టికి యథార్థముగా ఉంటున్నామా లేదో చూసుకుంటూ మనం భక్తి చేయాలి. దేవుని చిత్తానుసారముగా మనం భక్తి చేసినప్పుడే, మనుషుల మెప్పు కాకుండా దేవుని మెప్పును పొందుతూ మనం ముందుకు సాగినప్పుడే తీర్పు రోజున మనము నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని కుడి ప్రక్కన నిలవబడే మహాభాగ్యము దొరుకుతుంది. ఏమండి, ఆ తీర్పు దినము చాలా భయంకరమైన దినమని విషయం మర్చిపోకండి. దానికి భయపడండి దయచేసి. అదే ఆఖరి జడ్జిమెంట్, ఆఖరి దినము, ఆఖరి తీర్పు. ఆ రోజు తేలిపోతుంది ఎవరు పరలోకం వెళ్తారో ఎవరు నరకానికి వెళ్తారో తేలిపోతుంది. జాగ్రత్త, భయపడండి, దేవునికి భయపడండి. ఎక్కడితో ఈ వాక్యం ముగిస్తున్నాను. నీతిమంతులు పరలోకమునకు ఎలా వెళతారో, దుష్టులు నరకమునకు ఎలా వెళతారో వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమె. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చెప్పిన వాక్యము బిడ్డలందరూ హృదయాల భద్రంగా దాచిపెట్టండి. తీర్పు ఉన్నదని ప్రతి ఒక్క బిడ్డ భయపడుటకు సహాయం చేయండి. నరకమున్నదని ప్రతి ఒక్క వ్యక్తి భయపడుటకు, పరలోకము చేరుటకు, సిద్ధపడుటకు సహాయం చేయండి. తీర్పు కొరకు, నరకము కొరకు ప్రతి ఒక్క వ్యక్తికి భయం పుట్టించండి. భయపడి భక్తి చేయుటకు సహాయం చేయండి. పరలోకము కొరకు, పరలోకం చేరుట కొరకు నిష్ఠా నీతి కలిగి, ప్రేమ, దయ, కనికరం, యథార్థత, న్యాయము, నీతి, పరిశుద్ధత కలిగి భక్తి చేయుటకు ప్రతి ఒక్కరికి మనసు దయచేయండి. జీవించిన కొద్ది కాలములో దైవభక్తిలో ఎదుగుటకు సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగి భక్తి చేస్తూ మోక్షమును పొందుటకు సిద్ధ మనస్సుతో భక్తి చేయుటకు సహాయం చేయండి. తీర్పు రోజున నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని పిలిపించుకున్నటకు సహాయం చేయండి. వాక్యం ఆలకించిన భక్తులందరినీ ఒక్కొక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఆయురారోగ్యములు, సుఖక్షేమములు ఇచ్చి కాచి కాపాడండి. ఈ వాక్యం ఆలకించిన భక్తులందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని మనం చేసుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం వాక్యం ఆలకించిన భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.